మందకృష్ణకు పద్మశ్రీ కేఎల్ కృష్ణ, వదిరాజ్ రాఘవేంద్రాచార్య కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రదానం. పద్మభూషణ్ స్వీకరించిన సినీ నటి శోభన మొత్తం 68 మందికి పద్మ పురస్కారాల అందజేత. నిన్న జబర్దస్త్గా నడిచింది ప్రోగ్రాం. తెలంగాణ నుంచి మందకృష్ణ మాదిగకు వస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి కేఎల్ కృష్ణ, వదిరాజు రాఘవేంద్రాచార్యులకు నిన్న రావడం జరిగింది. అదొక్కసారి మందకృష్ణ మాదిగ అన్నది చూసే ప్రయత్నం చేద్దాం. ఇది నిన్న అందుకుంటున్న పరిస్థితి. సౌండ్ ఏం రావు కదా. ఒక్కడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అమిత్ షాకు ధన్యవాదాలు చెప్తున్న మందకృష్ణ మాదిగ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకుంటున్న ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, మాదిగలకు ఒక దిక్సూచి, మాదిగ నా పేరే బ్రాండ్ అంబాసిడర్గా చేసిన కృష్ణ మాదిగ పద్మశ్రీ అవార్డు అందుకుంటున్న పిక్చర్ మాత్రం చూస్తూ ఉన్నాం. ఇక రండి అసలైన ముచ్చట మాట్లాడుకుందాం. కాంగ్రెస్తో రాయబారం హస్తంగుడికి చేరేందుకు కవిత యత్నాలు, మధ్యవర్తి ద్వారా అధిష్టానంతో సంప్రదింపులు. సీఎం రేవంత్ పిసిసి చీఫ్ దృష్టికి తెచ్చిన అధిష్టానం ప్రస్తుత పరిస్థితుల్లో వద్దని కాంగ్రెస్ నేతల నిర్ణయం. కేసీఆర్ కుటుంబ కలహాలకు కాంగ్రెస్ కారణమన్న తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని అభిప్రాయం. కారు దిగి చేయి అందుకునేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేల పావులు. కవిత బాటలో ఆ పార్టీని ఇప్పుడే వీడాలని యోచన. వారిలో అత్యధికులు గ్రేటర్లోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే. లీకుల కలకలంతో పాటు భవిష్యత్తు కారణమే. అదే సమయంలో సొంత అడుగుల దిశగా కవిత క్షేత్రస్థాయిలో బలం పెంచుకునేందుకు పావులు. గతంలో తనకు మంచి పట్టున్న సింగరేణిపై దృష్టి. సింగరేణి జాగృతి పేరిట కొత్త సంఘం ఏర్పాటు. కార్మికులతో భేటీ, కోఆర్డినేటర్ల నియామకం. ఎక్కువ ఈమెతో వెళ్ళేదెవరు? కాంగ్రెస్లో గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలే అని చెప్తా ఉన్నారు. అసలు గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏడున్నారు? గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. మొత్తం గ్రేటర్లో బీఆర్ఎస్ఏ గెలిచింది కాబట్టి మరి పొరపాటున ఇప్పుడు కుత్బులాపూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ఏ, కుకట్పల్లి ఎమ్మెల్యే బీఆర్ఎస్ఏ, ఈ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ఏ, మరి సనత్ నగర్ బీఆర్ఎస్ఏ, మేడ్చల్ బీఆర్ఎస్ఏ, మల్కాజ్గిరి బీఆర్ఎస్ఏ. మరి ఎవరు పోతారు అనేది చర్చ. ఇక కేసీఆర్కు లేఖాస్త్రం సంధించిన ధిక్కార స్వరం వినిపించిన ఆయన తనయ కవిత కాంగ్రెస్ అధిష్టానంతో రాయబారం నడిపారా? ఆ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేశారా? ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానం అందుకు నో చెప్పిందా? ఈ ప్రశ్నలకు అవును అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. లీకుల ద్వారా బీఆర్ఎస్లో కలకలం నెలకొన్న సమయంలోనే ఓ మధ్యవర్తి ద్వారా ఆమె కాంగ్రెస్ అధిష్టానాన్ని సంప్రదించారని ఆ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల 2-3 రోజుల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలోనే మాకం వేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే కవిత ప్రతిపాదనను కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు వారిద్దరి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆమెను చేర్చుకోవడం మంచిది కాదని వారిద్దరు అభిప్రాయపడినట్లు వివరించారు. పార్టీలో కవితను చేర్చుకుంటే కేసీఆర్ కుటుంబ కలహాలకు కాంగ్రెస్ కారణమన్న తప్పుడు సంకేతాలు వెళ్తాయని చెప్పినట్లు ఆ వర్గాలు వివరించాయి. ఇదే అదునుగా బీఆర్ఎస్లో తాజా పరిణామాలను గమనిస్తున్న ఆ పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలు చేయి అందుకునేందుకు ముందుకు వస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే కవిత లేఖ, ఆ తర్వాత లీకులు బీఆర్ఎస్లో కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. కవితతో ఆ పార్టీ పెద్దలు జరిపిన రాయబారము విఫలమైంది. సొంతంగా అడుగులు వేసే దిశగా ఆమె ముందుకు సాగుతుంది. అదే సమయంలో మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు సంబంధించిన కాళేశ్వరం కమిషన్ కేసీఆర్, హరీష్ రావులకు నోటీసులు జారీ చేసింది. విచారణకు ఇద్దరు హాజరు కానున్నారు కూడా. ఇక ఫార్ములా ఈ కార్ రేస్లో కేటీఆర్ కూడా నోటీసులు వచ్చింది. సరే, ఏం చేసినా కూడా కల్వకుంట్ల కవిత కాంగ్రెస్కు వెళ్ళడానికి రెడీ అవుతా ఉంది. మధ్యవర్తిత్వం ద్వారా నేను కాంగ్రెస్లో జాయిన్ అవుతా, నాతో పాటు బీఆర్ఎస్లో గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న మెజారిటీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నాతో పాటు మీకు జాయిన్ అవుతారు. తద్వారా కాంగ్రెస్ పార్టీ ఇంకా బలోపేతమవుతుంది. తద్వారా స్థానిక సంస్థల్లో జబర్దస్త్గా సీట్లు కొట్టే ఆస్కారం ఉంది. ఇక్కడ సింగరేణి పైన మంచి పట్టున్న కవిత సింగరేణి కూడా కాంగ్రెస్ వశమవుతుందని చెప్పుకొచ్చినట్టు సమాచారం అందుతుంది.